అయితే ఏపీలో ఈ నకిలీ మద్యం పాపం వైసీపీదే అంటున్నారు పల్లా శ్రీనివాస్. వైసీపీ పాపాలే ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా మారాయి అంటున్నారు. నకిలీ మద్యం మూలాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనివే అని, నకిలీ మద్యం వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా వదిలిపెట్టము అంటున్నారు పల్లా శ్రీనివాస్. నకిలీ మద్యం వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంకా ఏం చెప్తున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. దీనిపై వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ విమర్శల మీద మీ కామెంట్? ఏదైతే నకిలీ మద్యం దొరికిందో వాళ్ళ మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ సిట్ కూడా వేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలే ఈరోజు శాపాల కింద మారినటువంటి పరిస్థితి అండి. ఇది మీరు చూడండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మూలాలు ఇవన్నీ కూడా. మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే డిస్టిలరీసే వాళ్ళు తీసుకుని రన్ చేసినటువంటి పరిస్థితి. కనుక మేము ఎవరిని కూడా ఉపేక్షించేది లేదండి. ఎవరైనా సరే మద్యంలో ఈ లిక్కర్లో కలిపి అమ్మదలుచుకున్నారంటే వారికి అదే చివరి రోజు కాబోతుంది. ఈరోజు మీరు చూసే ఉంటారు, ఎవరైనా సరే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళకి కటకటాలు లెక్క పెట్టాల్సిందే. జనరల్గా ప్రతిపక్షానికి ఆరోపణ చేసేటువంటి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ మూలాలు ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా గత ప్రభుత్వంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సౌత్ ఆఫ్రికా నుంచి అటు నుంచే తీసుకొచ్చినటువంటి వాళ్ళే. కనుక ఈ నకిలీ మందు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ మీద కట్టినటువంటి చర్యలు ఉంటుంది, ఉపేక్షించే పనే లేదు. మా ప్రభుత్వం, మా అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఏంటంటే ఒక నాణ్యమైనటువంటి మందు ఇవ్వాలి, ఇందులో ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి, చెప్పాను కదా ఇందా చెప్పినట్టుగా, గత పాలకులు చేసినటువంటి పాపాలే ఈరోజు శాపాల కింద ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా గతం నుంచి ఉన్నటువంటి వారే ఈరోజు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే వీళ్ళేంటంటే ధర్నాలని చెప్పి గోల్ చేస్తున్నారు. కనుక తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమి పార్టీ యొక్క ఆలోచన ఇది ప్రక్షాళన చేయడమే, ప్రజలకు ప్రాణాలను కాపాడడమే, నాణ్యమైనటువంటి మందు అందించడమే. ఇదే మా జయం. ఇది పరిస్థితి. నకిలీ మద్యం వెనుక ఎవరైతే ఉన్నారో, ఎంతటి వారైనా ఉన్నా సరే వారిని ఉపేక్షించలేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.